ఇలా నీకు ఈ రాత్రి నువ్వు నీ అపరాధముల చేత, నీ పాపముల చేత నువ్వు చచ్చిన వాడుగా, చచ్చిన దానిగా ఉన్నప్పుడు క్రీస్తు రక్తంలో నిన్ను కడగబడి విమోచింపబడి నిన్ను చచ్చిన వారుగా ఉన్న వాడిని లేవనెత్తితే మరలా నువ్వు చేతన పనులు చేస్తూ వెళ్ళతున్న చోట్లకు వెళ్తూ నువ్వు దేవునికి వ్యతిరేకురాలుగా జీవిస్తే దేవుడు క్షమించండి. నిన్ను నవ్వులు పాలు చేస్తాడు, నిన్ను అవమాన పాలు చేస్తాడు, నిన్ను ఆర్థిక పాలు చేస్తాడు, నిన్ను అనారోగ్య పాలు చేస్తాడు, నిన్ను చేతన పనులు చేసేవంటే దేవుడి సన్నిధి నీకు వినపడుతున్నా, దేవుడి సన్నిధి క్రమంలో రావాలన్నా, దేవుడి సన్నిధికి నువ్వు రాకున్నా అది దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా ఉన్నట్టే అపరాధం. అది దానివల్ల నువ్వు పాపం చేస్తున్నావు. దేవుడు నీకు కూడా ఏం చేస్తాడు? అవమాన పాలు, అనారోగ్య పాలు, ఆర్థిక పాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగిస్తాడు. అది మీరు బాధించడానికి కాదు, నువ్వు తెలుసుకోవడానికి. నువ్వు తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మరలా పునరుత్థానములను ప్రభువా నేను నీ కోసం జీవిస్తానని నువ్వు తరలి రాగలిగితే, నిజంగా నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోగలిగితే, పవిత్రపరచుకోగలిగితే, నువ్వు నిత్య జీవానికి ఆశపడి నిత్య జీవంలో ఉండడానికి ఇష్టపడితే నీ కార్యకలాపాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ముందు వెనక ఒకటి జరిగిన తర్వాత మరొకటి కొంచెం లేట్ అవ్వచ్చు. నీ ప్రాణం బాధగా జరిగిందిగా లేట్ అవ్వచ్చు. ఏమైంది? నువ్వు ఉండే విధానాన్ని బట్టి నీకు దేవుడు అంతగా సమీపంగా ఉంటాడు. నువ్వు ఎంత ఆసక్తితో ఉంటే అంతగా నేను దేవుడు హెచ్చిస్తాడు. అపరాధముల చేత నువ్వు చచ్చిన వాడవై ఉండి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన దానిలో ఉంటే ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు అడిగి విముక్తి పొందు. దేవుని రాజ్యానికి నువ్వు సిద్ధపడు. దేవుని రాజ్యంలో నువ్వు ఉండటానికి, నీతో పాటు నీ కుటుంబం ఉండటానికి సిద్ధపాటు కలిగి దేవుని కొన్ని మాటలు దీవించుగాక. ఆమేన్.